రాజ్ న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. సనాతన ధర్మంలో ఆలయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి ఆలయం ఆనాటి సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తోంది. కనాటి చరిత్రక వాస్తవిక పరిస్థితులతో పాటు కళాకారుల నైపుణ్యాలను తెలియజేస్తాయి. హైందవ సంస్కృతిలో పూజా విధానంలోనే జీవన విధానం మిళితమై ఉంటుంది. అలాంటి సాంస్కృతిక వైభవానికి చారిత్రక ఘట్టానికి ప్రతీకగా నిలుస్తోంది కోటప్పకొండ త్రికూటాలయం. మహాశివరాత్రిని పురస్కరించుకొని త్రికోటేశ్వరాలయం పై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలలో ఒకటి కోటప్పకొండ పుణ్యక్షేత్రం. పల్నాడు జిల్లాలోని నరసరావుపేట మండలంలో కోటప్పకొండ పుణ్యక్షేత్రం ఉంది. ఎల్లమంద గ్రామంలో కోటప్పకొండ కోటయ్యగా పరమేశ్వరుడు కొలువై భక్తులకు దర్శనమిస్తున్నాడు. కోరిన కోర్కెలు తీరుస్తూ భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. మహాశివరాత్రిని పురస్కరించుకొని 3 రోజులుగా స్వామివారి తిరునాళ్లు నిర్వహిస్తున్నారు. కోటయ్య స్వామికి ప్రధాన అర్చకులు అప్పయ్య శాస్త్రిచే ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. కోటప్పకొండ తిరునాళ్ల మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతోంది. మహాశివరాత్రి సందర్భంగా జరిగే కోటప్పకొండ తిరణాలను రాష్ట్ర పండుగ గుర్తించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక ఈ తిరణాలకు భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు ప్రభలతో కోటప్పకొండకు చేరుకుంటారు. ఏపీ నుంచే తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఇతర కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కూడా తండోపతండాలుగా తరలివస్తున్నారు. ప్రతి ఆలయానికి ఓ ప్రత్యేకతుంటుంది. స్వామివారు వెలసిన ఏ క్షేత్రానికి వెళ్లినా అందులో ఏదో ఒక మర్మం మాత్రం తప్పక ఉంటుంది. అలానే కోటప్పకొండకి ఓ ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. కోటప్పకొండను ఏ కోణం నుంచి చూసినా 3 శిఖరాలు కనపడతాయి. వీటిని త్రికూటాలు అంటారు. అందుకే ఈ కోటప్పకొండకి త్రికూటాచలం అని పేరు కూడా ఉంది. ఈ 3 శిఖరాలు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల రుద్రరూపాలుగా భావిస్తారు. చారిత్రక త్రికోటేశ్వర స్వామి ఆలయం క్రీస్తుశకం 1172లో నాటికే ప్రసిద్ధి చెందినట్టుగా వెలనాటి చోళరాజైన కులోత్తుంగ చోళరాజు సామంతుడు మురంగినాయుడు వేయించిన శాసనాల ద్వారా ఈ చరిత్ర చెబుతోంది. ఈ ప్రదేశాన్ని పాలించిన అనేక రాజులలో శ్రీకృష్ణదేవరాయలొకరు. ఆయన పాలనలో దేవాలయాల నిర్వహణకు ఎత్తున భూములను దానంగా ఇచ్చాడు. నరసరావుపేట, చిలకలూరిపేట, అమరావతి జమీందారులు దేవాలయ అభివృద్ధికి అనేక విధాలుగా దానాలు చేశారు. కోటప్పకొండ ఎత్తు 1587 అడుగులు. 600 అడుగుల ఎత్తులో త్రికోటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. కొండపైకి ఎక్కడానికి 703 మెట్లతో కూడిన మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేశారు. 1761లో నరసరావుపేట జమీందారు రాజా మాల్రాజు నరసింహరాయని నిర్మించాడు. ఈ ఆలయానికి నరసరావుపేట సంస్థానాధీశులు రాజా మాల్రాజు వంశస్థులు శాశ్వత ధర్మకర్తలుగా ఉంటున్నారు. పురాణ కథనం ప్రకారం దక్షయజ్ఞం భగ్నం చేసిన తర్వాత పరమశివుడు తనకు తాను చిన్న బాలుడిగా రూపాంతరం చెంది దక్షిణామూర్తిగా కైలాసంలో 12 సంవత్సరాల పాటు కఠిన తపస్సు ఆచరించాడట. ఆ సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో దక్షిణామూర్తిని సందర్శించి ప్రార్థించి తమకు జ్ఞానబోధ చెయ్యమని కోరాడట. పరమశివుడు బ్రహ్మదులను త్రికూటాచలానికి వస్తే జ్ఞానమిస్తానని చెప్పగా బ్రహ్మదేవుడు త్రికూటాచలానికి వచ్చి పరమశివుని నుండి జ్ఞానోపదేశం పొందాడు. ఈ చోటన ఉన్న గుడికి పాత కోటప్ప గుడి అనే పేరు. లోపలి శివలింగం 1 అడుగు ఎత్తులో ఉంది. కోటప్ప గుడికి ఉన్న శిఖరాన్ని రుద్ర శిఖరం అంటారు. ఇక్కడే విష్ణువు శివుడి కోసం తపస్సు చేశాడని భక్తులు చెప్తుంటారు. పాపనాశేశ్వర ఆలయంతో పాటు పాపనాశ తీర్థ అనే పవిత్ర చెరువు కూడా ఉంది. రుద్ర శిఖరానికి నైరుతిలో ఉన్న శిఖరంకి బ్రహ్మ శిఖరమని పేరు. రుద్ర, విష్ణు శిఖరంలపై స్వయంభువులైన జ్యోతిర్లింగాల కోసం బ్రహ్మదేవుడు శివుని గురించి తపస్సు చేసి శివలింగాన్ని ఆవిర్భవింపజేశాడు. అందుకే దీనిని బ్రహ్మ శిఖరమని అంటారని స్థల పురాణం చెబుతోంది.
ఈ క్షేత్రం మీద శివుడు తపస్సు చేస్తూ ఉండగా ఆనందవల్లి అనే గొల్లభామ ప్రతిరోజు పాలు తేనెలతో శివుని సేవిస్తూ ఉండేదట. అలాగే ఆ ప్రాంతానికి చెందిన సాలంకయ్య అనే రైతు శివుడు తపస్సు చేసే ప్రాంతానికి రావటం వల్ల అతనికి బాలయోగిలా దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్న శివుడు కనిపించాడు. సాలంకయ్య శివుడికి భక్తితో నమస్కరించి తన దగ్గర ఉన్న పండ్లను స్వామికి సమర్పించాడట. ఒకసారి గొల్లభామ శివుణ్ణి సేవించటానికి పాలను తీసుకువెళుతూ అలుపు వల్ల తట్టను, పాలకుండలను ఒక గట్టుమీద ఉంచి సమీపంలో ఉన్న చెట్టు పూలను కోస్తూ ఉండగా ఒక కాకి వచ్చి పాలకుండలపై వ్రాలి పాలను ఒలకబోయటంతో అది చూసి గొల్లభామ కోపంతో ఈ ప్రాంతంలో కాకులు ఉండకూడదు అని శపించిందట. ఆమె శాపం వ్యర్థం కాకూడదని శివుడు తదాస్తు అన్నాడట. అందుకే ఇప్పటికీ కోటప్పకొండపై కాకులు వాలవు. కోటప్పకొండలో మహాశివరాత్రి సందర్భంగా ఘనంగా అభిషేకాలు, పూజలు జరుగుతున్నాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక విద్యుత్తు ప్రభలు రాగా కొండపై కనిపించే చతుర్ముఖ బ్రహ్మ ఆకృతి భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఆలయంలోని ప్రధాన మండపంలో స్వామికి ఎదురుగా నందీశ్వరుడు, ఒక పక్క వినాయకుడు, మరోపక్క కుమారస్వామి, మధ్యలో దక్షిణామూర్తి రూపంలో ఉన్న శివుని ఆరాధిస్తూ సేవిస్తూ ఉన్న ఋషి పుంగవులు దర్శనమిస్తారు. ఎడమ ప్రక్క పద్మాసనం మీద ఉన్న ధ్యాన శివుడి విగ్రహం గల ధ్యాన మందిరముంది. అలాగే యాగశాల, నవగ్రహ మండపం కూడా ఉంది. భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తున్న కోటప్పకొండ త్రికూట ఆలయం. ఈ దేవాలయంలో ఎప్పుడూ కూడా స్వామివారి కళ్యాణాలు నిర్వహించరట. దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు. కాబట్టి ఇక్కడ పెళ్లిలు కూడా జరగవని భక్తులు అంటున్నారు. కానీ ఎంతో మంది భక్తులకు ఈ ఆలయం కోరిన కోర్కెలు తీర్చేదిగా ఉంది. అనాది చరిత్ర కలిగిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతూ ఉంటారు.